93 question. 93 question is what is proper fraction? Proper fraction ante enti? Numerator is less than the denominator is called as proper fraction. న్యూమరేటర్ లెస్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గా ఉండాలి. లేదా సింపుల్గా చెప్పుకోవాలంటే బిగ్ డినామినేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ బిగ్గా ఉండాలి. 1/3 డినామినేటర్ బిగ్గా ఉంది. 7/11 డినామినేటర్ బిగ్గా ఉంది. 9/26 డినామినేటర్ బిగ్గా ఉన్నది. ఇట్లా బిగ్ డినామినేటర్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. బిగ్ డినామినేటర్ ఉంటే ఏం ఫ్రాక్షన్ అనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? దేన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ మీరు సింపుల్గా ఇదే విధంగా కూడా చెప్పొచ్చు. బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బిగ్ న్యూమరేటర్ 9/3, 11/7, 17/3 ఇట్లా ఏమున్నది? న్యూమరేటర్ బిగ్గా కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్. వాట్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్? మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్, ఒక హోల్ నెంబర్ తీసుకున్నాను, అండ్ ఏముండాలి? అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5/11 ఇట్లా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏముండాలి? డినామినేటర్ బిగ్గా ఉండాలి. 3 5/11, 2 1/7, నెక్స్ట్ 3 1/9 ఇవన్నీ కూడా ఇక్కడ ఏమున్నది? ఒకటి హోల్ నెంబర్ ఉన్నది మరియు ప్రాపర్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్లా మిక్స్డ్గా కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ ఉండాలి, ఒక ఫ్రాక్షన్ ఉండాలి. మళ్ళీ ఈ ఫ్రాక్షన్ కూడా కంపల్సరీ ప్రాపరే ఉండాలి, ఇంప్రాపర్ ఉండడానికి వీల్లేదు. అట్లాంటి దాన్ని ఏమంటాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి. ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్? మరి లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? దేన్ని లైక్ ఫ్రాక్షన్ అంటారంటే సేమ్ డినామినేటర్ కంటైనింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/7, 5/7, 11/7, 17/7 ఇట్లా అన్నీ కూడా సేమ్ డినామినేటర్, ఒకే రకమైన డినామినేటర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అని అనడము జరుగుతుంది. సో న్యూమరేటర్స్ కనుక సేమ్ ఉంటే ఏమని అంటారా అంటే వాటికి పేరేం లేదు. డినామినేటర్స్ సేమ్ ఉంటే మాత్రమే లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. డినామినేటర్స్ సేమ్ ఉంటే ఏమనాలి? లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్లైక్ ఫ్రాక్షన్? డిఫరెంట్ డినామినేటర్స్ కంటైనింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/7, 4/9, 11/17, 6/18. సో ఇట్లా డిఫరెంట్ డినామినేటర్స్ కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అన్లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ డినామినేటర్స్ ఉంటేనేమో లైక్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటేనేమో అన్లైక్ ఫ్రాక్షన్స్. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఏమనాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్ 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యూనిట్ ఫ్రాక్షన్? మరి యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ 1 హ్యావింగ్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ 1 కనుక ఉన్నట్టయితే అట్లాంటి ఫ్రాక్షన్ని ఏమనాలి? యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ ఏముండాలి? 1 ఉండాలి. 1 న్యూమరేటర్ కంటైనింగ్ ఫ్రాక్షన్, ఒక న్యూమరేటర్ 1 ఉండాలి. అంటే 1/3, నెక్స్ట్ 1/8, 1/5, 1/4 ఇట్లా న్యూమరేటర్ ఎప్పుడు 1 ఉండాలి. న్యూమరేటర్ ఎప్పుడు 1 కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమనాలి? యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్కి ఫోన్ తీసుకురా బిడ్డ, ఒకటి ఫోన్ తీసుకురా. ప్రైమ్ నెంబర్స్కి
అంటే రైట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 అని ఉన్నది. సో ముందు మనకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్ అని దేన్ని అంటారు? ప్రైమ్ నెంబర్ అని దేన్ని అనడం జరుగుతుందంటే ద నంబర్ విచ్ హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, 3కి 1 అనే టేబుల్లో వస్తుంది, 3 అనే టేబుల్లో వస్తుంది. 3 అనేది అట్లా రెండే ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, ఇది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. కాబట్టి దీనికి ఏమైనవి ఎన్ని ఉన్నాయి? ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్లా ఎక్కువ ఫ్యాక్టర్స్ కాకుండా కేవలం రెండే ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ప్రైమ్ నెంబర్ అనాలి. ఆ ప్రైమ్ నెంబర్ ఏంటిది? ఒకటేమో 1 ఫ్యాక్టర్ అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, ఈ రెండే ఫ్యాక్టర్స్ కనుక ఉంటే విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్ అని అనడం జరుగుతుంది. ప్రైమ్ నెంబర్ అని అనడము జరుగుతుంది. ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిసింది. దీన్ని అంటే రెండే ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అనాలి. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ప్రైమ్ నెంబర్ అంటేనేమో రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అంటేనేమో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 మధ్యలో అడిగినాడు. కానీ ఈ కాన్సెప్ట్ చెప్పడం కోసము ఐ టుక్ అప్ టు 100 నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా తెలవడం కోసం, ఈజీగా గుర్తుపట్టడం కోసము సో వన్ ట్రిక్ ఐ విల్ టెల్ యూ. ఆ ట్రిక్ 1 to 100 మధ్యలో ఉండేటివన్నీ మీకు వస్తాయి. ఇందులో ఫస్ట్ 1 తీసుకోండి. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ నంబర్. 1 అనేది ఏంటిది? స్పెషల్ నంబర్. ఇక 2కి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and 2 రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది ప్రైమ్ నెంబర్. ఇక దాని కింద ఉన్నాయి 2 టేబుల్లో వచ్చేటి అన్నీ కూడా ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంటే అన్ని ఈవెన్ నెంబర్స్. 2 టేబుల్లో వచ్చేటి అన్ని కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ కాంపోజిట్ నెంబర్స్. తీసేసినాను, అన్ని కాంపోజిట్ నెంబర్స్ తీసేసినాను. ఇక నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబర్. సో 3 కింద ఉన్నాయన్నీ కూడా ఏంటివి? ఇవి 3 కింద ఉన్నాయన్నీ కూడా 3 టేబుల్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 3 టేబుల్లో వచ్చేటి అన్నీ ఏమైతే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఈ మెథడ్లో నేను చెప్పే మెథడ్లో మీరు రాయాలంటే ఫస్ట్ 1 to 6 వేసుకోవాలి. 1 2 3 4 5 6 తర్వాత మళ్ళీ 7 ఇటు సైడ్ రావద్దు. 7 ఎక్కడ రావాలి? ఇక్కడనే రావాలి. సో అట్లా వేసుకొని 6 నెంబర్స్ వేసుకుంటే మీకు ఈ మెథడ్లో వచ్చేస్తుంది. తర్వాత 5 అనేది ఏంటిది? 5 అనేది ప్రైమ్ నెంబర్. 5 అనేది ప్రైమ్ నెంబర్. ఇక 5 టేబుల్లో వచ్చేటివి అన్నీ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 5 టేబుల్ ఎట్లా ఉంది చూడండి, 5 10 15 20 25. తర్వాత 25 తర్వాత ఏముంటుంది? 30 35 40 45 50 55. తర్వాత 55 తర్వాత 60 వస్తుంది, 60 65 70 75 80 85. ఆ తర్వాత 90 95 100. సో కాబట్టి ఇది ఒకటేమో ప్రైమ్ నెంబర్, ఆ టేబుల్లో వచ్చేటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి కాంపోజిట్ నెంబర్స్ రాసేసాం. 5 తర్వాత నెక్స్ట్ ఏంటిది? 7. సో 7 అనేది ఏంటిది? 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 7 టేబుల్లో వచ్చేటివన్నీ ఏమైతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అవి 7 14 21 28 35 42. ఆ తర్వాత ఏముంటుంది? 7 టేబుల్లో 48 ఉంటుంది. 7 టేబుల్లో ఏముంటుంది? 48 ఉండడం జరుగుతుంది. 49 వస్తుంది. 49 56 63 70 77 84. ఇవేంటివి? 7 టేబుల్లో వచ్చేది. తర్వాత ఏముంటాయి? 7 టేబుల్లో 91 and 98 ఉంటాయి. 7 టేబుల్ ఏముంటాయి? 91 and 98 ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటివి? 7 టేబుల్లో వచ్చేటివి. 7 టేబుల్లో తీసేసినాం. నెక్స్ట్ ఏమున్నది? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. దీని తర్వాత మిగిలింది ఏముంది? 11 అనేది ప్రైమ్ నెంబర్. 11కి టేబుల్లో వచ్చేటివి చూసుకోవాలి. 11 టేబుల్లో ఉండేవి అన్నీ 11 22 అయిపోయింది, 33 అయిపోయింది, 44 అయిపోయింది, 55 అయిపోయింది. నెక్స్ట్ 66 అయిపోయింది, 77 అయిపోయింది, 88 అయిపోయింది, 99 అయిపోయింది. అంటే 11 టేబుల్ మొత్తం అయిపోయినాయి. 11 టేబుల్కి సంబంధించిన 100 వరకు 11 టేబుల్కి సంబంధించిన అన్నీ అయిపోయినాయి.
ఇక 11 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది? 13 ప్రైమ్ నెంబర్. 13 ప్రైమ్ నెంబర్. సో 13కు ప్రైమ్ నెంబర్కి సంబంధించినవి చూడండి. 13 టేబుల్కి చూసుకోండి. 13 టేబుల్కి చూసుకుంటే 13 1 జా 13 వచ్చేసింది. 13 2 జా 26. అంటే ఈవెన్ నెంబర్స్ తోటి మీరు చూడాల్సిన అవసరం లేదు. 2ది 4ది 6ది 8ది 10ది చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆల్రెడీ కట్ అయిపోయినాయి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆల్రెడీ కట్ అయిపోయినాయి. కాబట్టి మీరు చూడాల్సింది ఏంది? 13కి ఎంత చూడాలి? 13 3 జా చూడాలి. 13 3 జా చూడాలంటే 3 టేబుల్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి అవసరం లేదు. 13 5 జా చూడాలి. 5 టేబుల్ అయిపోయింది ఆల్రెడీ. 13 6 జా చూడాలి. 6 అనేది ఈవెన్ నెంబర్. 13 7 జా చూడాలి. 7 ఆల్రెడీ అయిపోయింది. 13 8 జా 13 8 జా ఏమవుతుంది? ఇది 100కి దాటిపోయింది కాబట్టి 13 ఒకటే వస్తుంది. 13కి సంబంధించింది ఒకటే వస్తుంది. నెక్స్ట్ 17 టేబుల్ తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ సేమ్ 17కి మళ్ళీ ఏం తీసుకోవాలి చెప్పండి? 17 టేబుల్. 17కి ఏం తీసుకోవాలి? 17 1 జా 17 ఓకే. 2 టేబుల్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 టేబుల్తో ఆల్రెడీ 3 కట్ చేసినాము. 4 ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5 ఆల్రెడీ కట్ అయిపోయింది చెక్ చేయాల్సిన అవసరం లేదు. 6 ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అన్ని కట్ చేసాము. 17 7 జా తీసుకోండి. ఎంత అవుతుందో చూడండి. 7 7 జా 7 టేబుల్ కూడా అయిపోయింది కదా. 7ది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 17 8 జా ఇది 100కి అబవ్ అయిపోతుంది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. 17 తర్వాత నెక్స్ట్ ఏమున్నదిరా? 19. నెక్స్ట్ ఏమున్నది? 19 టేబుల్లో చూద్దాం. 19. సో 19 కనుక తీసుకుంటే 19 ప్రైమ్ నెంబర్. 19 1 జా 19 వచ్చింది. 2తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ నెంబర్ కాబట్టి కట్ అయిపోయినాయి. 3తో ఆల్రెడీ 3 టేబుల్ అన్నీ కట్ చేసేసాం. 4 అనేది ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5 టేబుల్ ఆల్రెడీ అయిపోయింది. 6 టేబుల్ ఏముంది? 6కు మనకు 6 అనేది ఏంటిది? మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ కట్ అయిపోయినాయి. నెక్స్ట్ది 7 టేబుల్లో చూసుకోండి. 19 7 జా ఇట్ ఈస్ మోర్ దాన్ 100 కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం మిగిలి? 23 టేబుల్ చూసుకోండి. 23కి ఏం చూసుకుంటారు? 23 1 జా చూడండి. 23 1 జా ఏమవుతుంది? 23 వచ్చింది. 2 టేబుల్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3ది అయిపోయింది. 4 టేబుల్ అయిపోయింది. 5 టేబుల్ అయిపోయింది. 6 టేబుల్ అయిపోయింది. 7 టేబుల్ కూడా అయిపోవడం జరిగింది. కాబట్టి ఇక మనకు మిగిలినవి నంబర్స్ చూడండి. ఎన్ని వచ్చినాయో చూడండి. ఏమొచ్చినాయి? 1 2 3 4 5 6 7 మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో రెడ్ డాట్ పెట్టండి. సో 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ ఏమన్నారా? 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఒకటి ఎక్కడో మిస్ అయింది. 25 రావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇగో 9 10 ఇది వచ్చింది అక్కడ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇక్కడ మిస్ అవుతున్నానా? 24 వస్తున్నాయి. ఒకసారి జాగ్రత్తగా కౌంట్ చేయండి. యూ విల్ గెట్ 25 రావడం జరుగుతుంది. 25 వస్తుంది. ఎక్కడన్నా ఒక నెంబరు నాకు దృష్టిలోకి వెళ్ళి మిస్ అవుతుంది. మీరు కౌంట్ చేయండి. యూ విల్ గెట్ 25 ప్రైమ్ నెంబర్స్. ఎన్ని వస్తాయి? 25 ప్రైమ్ నెంబర్స్ రావాలి. 1 to 100 మధ్యలో ఎన్ని రావాలి? 25 రావాలి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ 1 to 10 మధ్యలో అడిగినాడు. 1 to 10 మధ్యలో అడిగినాడు కాబట్టి
1 to 10 మధ్యలో ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2, 3, 5, 7 అంతే. 1 to 10 మధ్యలో 2, 3, 5, 7. 2, 3, 5, 7. నెక్స్ట్ క్వశ్చన్ 100th క్వశ్చన్ చూడండి. 11 to 20 మధ్యలో ఉన్నాయి. 11 to 20 మధ్యలో ఏమైతే చెప్పండి. 11 to 20 మధ్యలో 11, 13, 17. 11, 13, 17 and 19. 11, 13, 17 and 19. ఇవి ఏమవుతాయి మనకు ప్రైమ్ నెంబర్స్. ఏం ప్రైమ్ నెంబర్స్ అయితే ఇవి. సో 11 to 20 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. అట్లా మీరు ప్రతి దాని మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 1 to 100 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ మాత్రం 25 రావాలి. 25 రావాలి. నాకు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయింది. మీరు ఒకసారి పేపర్ మీద మళ్ళీ సేమ్ ఇదే మోడల్లో వేసేసి ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ 9 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 9 టేబుల్ని టాప్ టు బాటమ్ రాయాలి, అదేవిధంగా బాటమ్ టు టాప్ రాయాలి. అంటే 9 1 జా 9 నుంచి 9 10 జా 90 వరకు రాయాలి. అట్లే 9 10 జా 90 నుంచి మళ్ళీ 9 1 జా 9 వరకు రాసి దీన్ని మెమరైజ్ చేయాలి. ఎక్కడ అడిగితే అక్కడ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేసుకోవాలి 9 టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్ 102 క్వశ్చన్ చూడండి. 102 క్వశ్చన్, వాట్ ఈజ్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అంటే ఏంటి. డెసిమల్ పాయింట్ అంటే ఏంటి. ద డాట్ సపరేటింగ్ ద హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అంటే ఏంటిది. హోల్ నెంబర్ని మరియు ఫ్రాక్షనల్ పార్ట్ని ఇవి రెండింటిని సపరేట్ చేసే నెంబర్ని ఏమంటారు. డెసిమల్ పాయింట్ అంటారు. హోల్ నెంబర్ని ఫ్రాక్షనల్ పార్ట్ని సపరేట్ చేసే నెంబర్ని ఏమనాలి. డెసిమల్ పాయింట్ అంటారు. డెసిమల్ పాయింట్ అని అనడం జరుగుతుంది. డెసిమల్ పాయింట్ అంటాం. సో ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్కి సంబంధించి హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్. డెసిమల్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 2.316 ఉందనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత పాయింట్ ఏదైతే ఉందో ఇది దేన్ని సపరేట్ చేస్తుంది. హోల్ నెంబర్ని ఫ్రాక్షనల్ పార్ట్. ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్, ఇదేమో హోల్ పార్ట్. హోల్ పార్ట్ ముందు నంబర్ ఏమో హోల్ పార్ట్, ఇదేమో హోల్ పార్ట్ అంటారు, దీన్నేమో ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. ఈ హోల్ పార్ట్ని ఫ్రాక్షనల్ పార్ట్ని రెండింటిని సపరేట్ చేసే ఈ పాయింట్ ఏదైతే ఉందో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్. డెసిమల్ పాయింట్. దాన్ని ఏమంటారు. డెసిమల్ పాయింట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 103 క్వశ్చన్, వాట్ ఈజ్ 1/10. వాట్ ఈజ్ 1/10. 1/10 అంటే ఏంటిదంటే ఇఫ్ యూ డివైడ్ వన్ కంప్లీట్ హోల్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్ దెన్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ 1/10. అంటే నీ దగ్గర మొత్తం పార్ట్ కనుక ఉంటే దీన్ని 10 పార్ట్స్ వేయాలి. 10 పార్ట్స్ వేయాలి. ఇప్పుడు 4 అయినవి 5 6 7 8 9 10 ఇట్లా ఒక్కొక్క పార్ట్ని నేను ఈక్వల్గా చేయలేదు, ఈక్వల్గా ఉండాలి. ఒక్కొక్క పార్ట్ని ఏమనాలి. 1/10 అంటారు. ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది 1/10 అంట. అంటే ఏదైనా ఒక మొత్తం పార్ట్ని 10 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని 1/10 అనాలి. ఒక్కొక్క భాగాన్ని ఏమనాలి 1/10 అనాలి. ఇఫ్ యూ డివైడ్ వన్ కంప్లీట్ హోల్, ఒక కంప్లీట్ హోల్ మొత్తాన్ని దాన్ని ఎన్ని పార్ట్స్గా చేయాలి. 10 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ 1/10 అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ది రైట్ ద డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటివి. పాయింట్ తర్వాత ఉండే ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాము డెసిమల్ ఫ్రాక్షన్స్ అనడం జరుగుతుంది. డెసిమల్ ఫ్రాక్షన్ అనడం జరుగుతుంది. పాయింట్ తర్వాత రాసే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. లేదా మీరు ఇవే రకంగా గుర్తుపెట్టుకున్నా సరే 0.1 0.01 0.001 ఆర్ కాల్డ్ యాజ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 105 క్వశ్చన్. 105 క్వశ్చన్, విచ్ జీరోస్ హ్యావ్ నో వాల్యూ అండ్ కెన్ బి డ్రాప్డ్ కెన్ బి రిమూవ్డ్. ఏ జీరోస్కి వాల్యూ ఉండదు మరియు వాటిని తీసివేయవచ్చు అంటున్నాడు. ద జీరో ఇన్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఆఫ్ ఎ డెసిమల్ హ్యాస్ నో వాల్యూ అండ్ కెన్ బి డ్రాప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ రైట్ ఉండాలి. 4.3680 ఉందనుకోండి. ఈ జీరో అనేది ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంది. దీని తర్వాత వేరే నెంబర్స్ ఏం లేవు కాబట్టి ఈ జీరోని మనం తీసేయచ్చును. ఎప్పుడు పాయింట్ తర్వాత వచ్చేది తీసేయాలి. పాయింట్ లేకుండా ఉంటే లాస్ట్ జీరోకి తీసేయకూడదు. ఎప్పుడు తీసేయాలి. పాయింట్ తర్వాత జీరోస్ కనుక ఉండి ఆ జీరోస్ లాస్ట్ జీరోస్ అయితే వాటిని రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి 4.3608 ఉందనుకోండి. నౌ కెన్ బి డ్రాప్ దిస్ జీరో. నో, డ్రాప్ చేయడానికి వీల్లేదు. ఎందుకు, ఇది చివరి జీరో కాదు. ఇది జీరో తర్వాత మళ్ళీ వేరే నెంబర్ వచ్చింది కాబట్టి అప్పుడు డ్రాప్ చేయొద్దు.
జీరో తర్వాత వేరే నంబర్ రాకపోతే అప్పుడు ఆ జీరోని డ్రాప్ చేయొచ్చును. ఆ జీరోకి వాల్యూ ఉండదు, ఆ జీరోని డ్రాప్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అంటే ఏంటివి? లైక్ డెసిమల్స్ అంటే ఏంటివి? డెసిమల్ నంబర్స్ విత్ ద సేమ్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ లైక్ డెసిమల్స్. డెసిమల్ నంబర్స్ విత్ సేమ్ ఏముండాలి? డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. అంటే 0.123, 0.389, 2.462, 3.99294. అంటే పాయింట్ తర్వాత సేమ్ నంబర్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ ఉంటే పాయింట్ తర్వాత ఏముండాలి? సేమ్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. దీనిలో 3 డెసిమల్ ప్లేసెస్. పాయింట్ తర్వాత సేమ్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అంటే ఏంటిది? డెసిమల్ తర్వాత సేమ్ డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ 3 ఇలా 4 ఉంటే 4 ఉండాలి. 10 ఉంటే 10. సేమ్ డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? లైక్ డెసిమల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్లైక్ డెసిమల్? అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటివి? డెసిమల్ నంబర్స్ విత్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ అన్లైక్ డెసిమల్ ప్లేసెస్, లేదా అన్లైక్ డెసిమల్స్ అంటారు. ఏమనడం జరుగుతుంది? అన్లైక్ డెసిమల్స్ అని అనడం జరుగుతుంది. అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటివిరా? అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటివి చెప్పండి? అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటిది? మనకు ఒక నంబర్ తర్వాత డిఫరెంట్ డెసిమల్ మన ప్లేసెస్ కనుక ఉన్నట్టయితే, ఒక నంబర్ తర్వాత డిఫరెంట్ డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సో అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటివి? మనకు ఒక డెసిమల్ పాయింట్ తర్వాత డిఫరెంట్ డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అన్లైక్ డెసిమల్స్ అనడం జరుగుతుంది. అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. అన్లైక్ డెసిమల్స్కి ఎగ్జాంపుల్ 3.6 ఒకటి ఉంది, 4.89 ఒకటి ఉంది, 6.243 ఒకటి ఉంది, 8.9213 ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఏమున్నవి? 2 డెసిమల్ ప్లేసెస్, 1 డెసిమల్ ప్లేసెస్, 3 డెసిమల్ ప్లేసెస్, 4 డెసిమల్ ప్లేసెస్. ఇట్లా డిఫరెంట్ డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్లైక్ డెసిమల్. ఏమంటారు? అన్లైక్ డెసిమల్స్ అంటారు. నెక్స్ట్ వన్, 108 క్వశ్చన్, వాట్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్? ఇది రిపీట్ అయింది చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే హోల్ నెంబర్ అండ్ డెసిమల్ పార్ట్. హోల్ నెంబర్ అండ్ డెసిమల్ పార్ట్ అంటే ఏంటి? 4.369. హోల్ నెంబర్ అండ్ డెసిమల్ పార్ట్ ఇట్లా ఉంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏముండాలి? హోల్ నెంబర్ ఉండాలి అండ్ ఒక డెసిమల్ పొజిషన్ ఉండాలి, ఒక డెసిమల్ పాయింట్స్ ఉంటే, డెసిమల్ పార్ట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్, రైట్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ నంబర్స్. చూడండి, న్యాచురల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీరు ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, 2 and 6 తీసుకున్నారనుకోండి. వీటిని అడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. ఈ 2 నెంబర్స్ని తీసుకొని వీటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చే వాల్యూ ఏది ఉంటుందో ఇది మళ్ళీ ఎందులో ఉంటుంది? న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటారు. అనడం జరుగుతుంది. ఇట్లా న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటే అర్థమైంది. 2 న్యాచురల్ నెంబర్స్, మీ ఇష్టమైన 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, వాటిని యాడ్ చేయండి, వచ్చే రిజల్ట్ మళ్ళీ న్యాచురల్ నెంబరే కావాలి. మల్టిప్లై చేసినారనుకోండి, మళ్ళీ వచ్చే రిజల్ట్ కూడా ఏం కావాలి? మళ్ళీ న్యాచురల్ నెంబరే కావాలి. అయితే అప్పుడు ఏమనాలి? న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. హోల్ నెంబర్స్ మీ ఇష్టమైన తీసుకోండి. 0 తీసుకోండి, 0 ఈజ్ ఏ హోల్ నెంబర్. 0 + 8 తీసుకోండి, 0 + 8 ఎంత వస్తుంది? 8 వస్తుంది. 2 హోల్ నెంబర్స్ని కనుక యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ ఏమైంది? హోల్ నెంబర్ అయింది. 2 హోల్ నెంబర్స్ కనుక మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏమైంది? మళ్ళీ హోల్ నెంబర్ అయింది. ఇట్లా 2 నెంబర్స్ని తీసుకొని వాటిని యాడ్ చేసినా
మల్టిప్లై చేసినా ఏ రెండు హోల్ నెంబర్స్ని తీసుకొని యాడ్ చేసినా ఏ రెండు హోల్ నెంబర్స్ని తీసుకొని మల్టిప్లై చేసినా దాని యొక్క రిజల్ట్ మళ్ళీ ఏమవుతుంది హోల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఏమంటారు హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. థర్డ్ చూడండి ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్. ఇంటీజర్స్కి వచ్చేసరికల్లా సబ్ట్రాక్షన్ వచ్చింది చూడండి. ఇంటీజర్స్ అంటే ఏంటివి నెగటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. వీటిని ఏమంటారు ఇంటీజర్స్ అంటారు. మీ ఇష్టమైన ఇంటీజర్స్ తీసుకోండి. -5 తీసుకుంటున్నాను, +8 తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది. ఇది మళ్ళీ ఏమవుతుంది హోల్ నెంబర్ అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. -5 -8 ఎంత అవుతుంది -13 వస్తుంది. -13 కూడా హోల్ నెంబర్స్లో ఉంటుంది. నెగటివ్ వాల్యూస్ హోల్ నెంబర్స్లో ఉంటాయి. లేదా వీటిని మల్టిప్లై చేయండి. -5 8గా తీసుకున్నది × 8 =40. -40 కూడా ఉంటుంది కదా హోల్ నెంబర్స్లో. కాబట్టి నాట్ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్లో ఉంటుంది కదా. కాబట్టి ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మీ ఇష్టం ఉన్న రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకొని వాటిని యాడ్ చేసినా వచ్చే రిజల్ట్ మళ్ళీ ఎందులో ఉంటుంది రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. లేదా వాటిని సబ్ట్రాక్షన్ చేయండి. ఒక ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ సబ్ట్రాక్షన్ చేసినా కూడా మళ్ళీ వచ్చే రిజల్ట్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ ఇందులోనే ఉంటుంది. ఎందులో రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. డివిజన్ చేసినా రేషనల్ నెంబర్స్లోనే ఉంటుంది. కానీ డివిజన్ చేసేటప్పుడు జీరోని తీసుకోకండి. జీరోని తీసుకుంటే ఏమవుతుంది మనకు సరిగ్గా రిజల్ట్ రాదు. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఇందులోపల మనకేంటివి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అన్నింటి లోపల కూడా క్లోజర్ ప్రాపర్టీ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది A స్టార్ B = B స్టార్ A. ఓకేనా. ఈ స్టార్ ప్లేస్లో ఏముండొచ్చు ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివైడెడ్ బై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఈ స్టార్ ప్లేస్లో. అట్లా ఉంటే దాన్ని ఏమనాలి కమ్యూటేటివ్ అంటారు. ఒకవేళ అడిషన్ ఉంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఉంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ డివిజన్ అని అనడం జరుగుతుంది. సో నేచురల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీ ఇష్టమున్న రెండు నేచురల్ నెంబర్స్ తీసుకోండి. 5, 8 తీసుకోండి. వీటిని అడిషన్ చేస్తే 5 + 8 అయినా 8 + 5 అయినా రిజల్ట్ అంతే వస్తుంది. మల్టిప్లికేషన్ 5 × 8 అయినా 8 × 5 అయినా కూడా రెండు సేమ్ వస్తాయి. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సబ్ట్రాక్షన్లో రాదు. 5 - 8 -3, 8 - 5 3, -3 + 3 డిఫరెంట్. కాబట్టి సబ్ట్రాక్షన్స్లో డివిజన్స్లో రాదు. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ వాట్ కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ది థర్డ్ పాయింట్ చూడండి. ఇంటీజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ఇంటీజర్స్ కూడా మనకేమవుతాయి అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీ ఇష్టమైన రెండు ఇంటీజర్స్ తీసుకోండి, యాడ్ చేయండి, వాటిని మల్టిప్లై చేయండి, వచ్చే రిజల్ట్ చూడండి. మళ్ళీ రిజల్ట్ ఇంటీజర్స్లో ఉంటుందా ఉండదా. అట్లే రేషనల్ నెంబర్స్ చూడండి అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇవి కూడా సో ఇక్కడ మనకు చూసినట్టయితే అన్నీ కూడా అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్. అసోసియేటివ్ ప్రాపర్టీ చూసుకోండి. న్యాచురల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అసోసియేషన్ అంటే ఏంది A స్టార్ B స్టార్ C = A స్టార్ B స్టార్ C. ఒకవేళ అడిషన్ ఉందనుకోండి A + B + C = A + B + C. అట్లా మనం చెప్పాలి. సో ఇది కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. హోల్ నెంబర్స్ అడిషన్ మల్టిప్లికేషన్, ఇంటీజర్స్ అడిషన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ చూడండి. రేషనల్ నెంబర్స్ అడిషన్ మల్టిప్లికేషన్. అంటే సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయినా అసోసియేటివ్ ప్రాపర్టీ అయినా అన్నింటిలో కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్కి అవి సాటిస్ఫై చేస్తాయి. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐడెంటిటీ లేదా ఐడెంటిటీస్. ప్రాపర్టీ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే నీవు ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ తోటి ఏదైనా ఒక రూల్ని అప్లై చేసి కనుక చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది అంటే అడిషన్లో జీరోని ఏమంటారు, అడిటివ్ ఐడెంటిటీ అనాలి. మల్టిప్లికేషన్ ఉందనుకోండి, ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మళ్ళీ ఏనే వస్తుంది. మల్టిప్లికేషన్లో 1 ఏమనాలి, అడిటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేషన్ అడిటివ్ ఐడెంటిటీ 1. సో అడిటివ్ ఐడెంటిటీ అనేది 0. అంటే ఒక నెంబర్ని మీరు ఏదైనా ఒక ఆపరేషన్ కనుక చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తే అప్పుడు దాన్ని ఏమనాలి, ఐడెంటిటీ అంటారు. ఏమంటారు, ఐడెంటిటీ అని అనడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. మీరు 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0ని ఏమనాలి, అడిటివ్ ఐడెంటిటీ అంటారు. నెక్స్ట్ 114 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంది 1. సో ఒక నంబర్ని మీరు 1 తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఒక నంబర్ని 1 తోటి మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ 1 ఏమనాలి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనడం జరుగుతుంది. అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్. డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ యొక్క ఫ్లో చార్ట్ చూడండి. మనం క్రింది నుండి వద్దాం. సో ఫస్ట్ ఏ నెంబర్స్ తీసుకుంటున్నాను, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంది, ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, న్యాచురల్ నంబర్స్. 1 2 3 4 5 డాష్ అంటే మనము ఏవైనా వస్తువులను కనుక ఇస్తే వాటిని కౌంట్ చేయడం కోసం ఉపయోగించే నంబర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ వాట్, న్యాచురల్ నంబర్స్. 0 అనేది సపరేట్ నెంబర్. 0 ఈజ్ నాట్ న్యాచురల్. 0 అనేది న్యాచురల్ కాదు. 0 మరియు న్యాచురల్ నెంబర్స్ రెండింటిని కలిపితే నాకు ఏమొస్తుంది, హోల్ నెంబర్స్ వస్తుంది. 0 మరియు న్యాచురల్ నెంబర్స్ని కలిపితే ఏమొస్తుంది, నాకు హోల్ నెంబర్స్ వస్తుంది. హోల్ నెంబర్స్లో ఏమున్నాయి, నాకు హోల్ నెంబర్స్లో ఏముంటుంది చెప్పండి. హోల్ నెంబర్స్లో 0 1 2 3 4 డాష్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది నెగటివ్ ఇంటీజర్స్. అంటే ఏంటివని అంటే 0 కాకుండా -1 -2 -3 -4 -5 ఇవన్నీ కూడా నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. ఏమంటారు, నెగటివ్ ఇంటీజర్స్ అని అనడం జరుగుతుంది. మనకు ఇంటీజర్స్ని ఏమంటారు, మరి ఇంటీజర్స్ని ఏమంటారో చెప్పండి. ఇంటీజర్స్ అంటే ఏంటివి, నెగటివ్ నెంబర్స్ ఉండాలి. -3 -4 ఇట్ సైడ్ రాంగ్ ఇది. సో -5 -4 -3 -2 -1 0 1 2 3 డాష్ ఇట్లా ఉంటే వీటిని ఏమనాలి, ఇంటీజర్స్ అంటారు. ఈ 0 కాకుండా ఓన్లీ మైనస్ నంబర్స్ మాత్రమే ఉంటే వాటిని నెగటివ్ ఇంటీజర్స్ అనాలి. 0 కాకుండా ఓన్లీ ఈ నంబర్స్ మాత్రమే ఉంటే, ప్లస్ నెంబర్స్ మాత్రమే ఉంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. పాజిటివ్ ఇంటీజర్స్ అనడం జరుగుతుంది. 0 తోటి కలిపి ఉంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. ఒకవేళ 0 ఇట్ సైడ్ ఉంటే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. సో ఇవన్నీ గుర్తుండాలి మీకు. ఇంటీజర్స్ గుర్తుండాలి, నెగటివ్ ఇంటీజర్స్ గుర్తుండాలి, పాజిటివ్ ఇంటీజర్స్ గుర్తుండాలి, నాన్ నెగటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, ఇట్లా అన్నీ కూడా ఐడియా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇంటీజర్స్ లోపల హోల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పార్ట్ హోల్ నెంబర్స్ పార్ట్, నెగటివ్ ఇంటీజర్స్ ఇక్కడ నుంచి ఇటు నెగటివ్ ఇంటీజర్స్ పార్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు ఇందులో వస్తాయని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి. రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివో చూడండి. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివిరా, అవి p/q ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కనుక ఉన్నట్టయితే వాటిని ఏమంటారు, రేషనల్ నెంబర్స్ అంటారు. ఏమంటారు, రేషనల్ నెంబర్స్ అనడం జరుగుతుంది. p/q ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కనుక ఉన్నట్టయితే వాటిని ఏమంటారు,
రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? వేటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? నాన్ టర్మినేటింగ్, అంటే మనం దాన్ని కనుక డివిజన్ కనుక చేస్తే టర్మినేట్ కావద్దు. అదేవిధంగా రిపీట్ కూడా కావద్దు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఆర్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఇర్రేషనల్ నంబర్స్. ఈ రెండు రేషనల్ మరియు ఇర్రేషనల్ కలిపితే వచ్చేటివేంటివి? రియల్ నంబర్స్ వస్తాయి. రియల్ నంబర్స్ రావడం జరుగుతుంది. ఇక రియల్ నంబర్స్ ఇమాజినరీ నంబర్స్ రెండింటిని కనుక కలిపితే మనకు కాంప్లెక్స్ నంబర్స్ రావడం జరుగుతుంది. సో ఈ నంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఒక బాక్స్ వేసి ఈ బాక్స్ లోపల ఫస్ట్ ఏం రాయాలి? న్యాచురల్ నంబర్స్ రాయాలి. న్యాచురల్ నంబర్స్ తర్వాత 0, ఈ రెండు కలిపితే ఏమొస్తాయి? హోల్ నెంబర్స్ వస్తాయి. తర్వాత ఇట్లా ఈ విధంగా సర్కిల్స్ వేసి అన్నీ ఎందులో ఏ నెంబర్స్ వస్తావు అనేది మొత్తం కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 116 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ? మరి ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ అయితే దీనికి ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఏంటిదిరా? ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ కనుక వస్తే దాన్ని ఏమనడం జరుగుతుంది? ఇన్వర్స్ అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి. 5 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంది? -5. ఎందుకు? ఈ రెండింటిని కనుక నాకు యాడ్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అయినా 0 రావాలి. కాబట్టి ఇది 5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిదిరా? -5. 5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -5గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అడిటివ్ ఇన్వర్స్. అదేవిధంగా ఒకవేళ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి. 3 ఉందనుకోండి. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? 1/3. ఎందుకు? ఈ రెండింటిని కనుక నేను మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. ఈ రెండింటిని కనుక అడిషన్ చేస్తే అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి 1 ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఒక నంబర్ యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? దాని యొక్క రెసిప్రోకల్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మళ్ళీ 117 క్వశ్చన్ వచ్చింది చూడండి. వాట్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ? ఏ యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -a. 3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -3. అడిటివ్ యాడ్ చేస్తున్నా నాకేమొచ్చింది? అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. 8 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -8. 8 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -8. ఇట్లా అడిటివ్ ఇన్వర్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చును. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ? ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఎందుకంటే రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే నాకేం రావాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. కాబట్టి దిస్ 3 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 3 ఈజ్ వాట్? 1/3. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంది? 1/3. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఎగ్జిస్ట్. సో 0 ఉందనుకోండి. 0 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/0 రాసినాం అనుకోండి. ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి? నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. వస్తుందా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటివ్, అన్డిఫైన్డ్. సో కాబట్టి అన్డిఫైన్డ్ కాబట్టి నాకు రాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 1 అయింది. కాబట్టి 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉండదు. 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మనకు దాన్ని 0ను 1/0 కనుక చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 రాదు. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/0 అనేది ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ వన్, డస్ ఇన్ న్యాచురల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఒక న్యాచురల్ నెంబర్ ఉందనుకోండి, 3 ఉందనుకోండి. 3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -3. మరి -3 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అదేవిధంగా 4 తీసుకున్నారు అనుకోండి. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? 1/4. 1/4 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అందుకే అన్నాడు డస్ న్యాచురల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. డస్ ఇన్ న్యాచురల్ నంబర్స్లో అడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ కాదు. అడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ కాదు. డస్ ఇన్ హోల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. హోల్ నెంబర్స్ అంటే ఏంటివి?
0 1 2 3 డాష్ 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 వీటిని ఏమంటారు హోల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఉందనుకోండి, 2 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంది -2. -2 అనేది ఇందులో ఉందా లేదు, సో కాబట్టి ఇది నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తీసుకోండి, 3 తీసుకున్నారు అనుకోండి, సో దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది 1/3. మరి 1/3 అనేది ఇందులో ఉందా హోల్ నెంబర్స్లో ఉందా లేదు, కాబట్టి హోల్ నెంబర్స్లో అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 122 క్వశ్చన్ చూడండి. ఇన్ ఇంటీజర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో ఇంటీజర్స్లో అడిటివ్ ఇన్వర్స్ ఉంటుందా చూద్దాం. ఇన్ ఇంటీజర్స్ అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 4 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంది -4 ఈజ్ ఈక్వల్ టు వాట్ అడిటివ్ ఐడెంటిటీ రావాలి. -4 అనేది మనకు ఇంటీజర్స్లో ఉంటుందా ఎస్ ఇంటీజర్స్లో ఉంటుంది. ఎందుకు ఇంటీజర్స్ యొక్క ఏంటివి ఇంటీజర్స్ అంటే ఏంటివి మైనస్ నెంబర్స్ -5 -4 -3 ఇట్లా 0 ఉండి మళ్ళీ +1 +2 +3 అనేది ఇట్లా ఇన్ఫినిటీ వరకు ఇటు ఇన్ఫినిటీ అటు ఇన్ఫినిటీ ఉంటే 0వి నెగటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారు ఇంటీజర్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు 4కి అడిటివ్ ఇన్వర్స్ ఏముంది -4 అనేది ఇంటీజర్స్లో ఉంటుంది. అదే మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందా ఉండదు. ఇదే 4 తీసుకోండి, 4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంద్రా 1/4. మరి 1/4 ఇంటీజర్స్లో ఉన్నదా ఇంటీజర్స్లో ఉండదు. 1/4 ఇంటీజర్స్లో ఉంటుందా ఇంటీజర్స్లో ఉండదు. అందుకే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది పాసిబుల్ కాదు, కానీ అడిటివ్ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుంది. అడిటివ్ ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 124th క్వశ్చన్ చూడండి. ఇన్ రేషనల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్. సో ఇందులోపల రేషనల్ నంబర్స్ లోపల అడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది. ఎందుకు రేషనల్ నెంబర్స్ అంటే అది p/q ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా ఉండాలి. అంటే ఎట్లా ఉండాలి 3/5 4/6 9/3 9/4 ఇట్లా ఏదన్నా ఉండవచ్చు. మళ్ళీ ఇలా 0 ఉంటుంది, అదేవిధంగా నంబర్స్ కూడా ఉంటవి. ఇట్లా ఉంటే వీటిని ఏమంటారు రేషనల్ నెంబర్స్ అంటారు. ఇలా పాజిటివ్ ఉంటవి, అదేవిధంగా నెగటివ్ వాల్యూస్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రేషనల్ నెంబర్స్ లోపల అడిటివ్ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుంది, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా పాసిబుల్ అవుతుంది. మీరు మీ ఇష్టం ఉన్న 2-3 నంబర్స్ వేసి వాటిని అవుతున్నవా లేవా అనేది వేసి మీరు మీ మ్యాథ్స్ టీచర్ దగ్గర చెక్ చేయండి. నెక్స్ట్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంద్రా a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి ఇది మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ అడిషన్. మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ అడిషన్ అంటారు. ఇది మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అంటారు. a ఇంటూ b మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b మైనస్ a ఇంటూ సి. దిస్ ఈజ్ ద వాట్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్. అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. రైట్ లెఫ్ట్ అండ్ రైట్ మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ అడిషన్. రైట్ అండ్ లెఫ్ట్, ఒకసారి ఏని లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఇంకొకసారి రైట్ సైడ్ పెట్టండి. సో దీన్ని లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, రైట్ సైడ్ కనుక ఉంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనడం జరుగుతుంది. మీరు మీ ఇష్టమైన నెంబర్స్ వేసి కూడా చెక్ చేయాలి. ఇందులోపల నేను ఇస్తున్నా చూడండి. a ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, b ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి, c ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి. 5 తీసుకొని రెండు ఓకే అయితే వాళ్ళ చెక్ చేయండి. చెక్ చేసి మ్యాథ్స్ టీచర్కి చూపెట్టండి. మన మ్యాథ్స్ టీచర్కి చూపెట్టాలి. ఓకేనా. నేను మళ్ళీ సాటర్డే అండ్ మండే ఏదో ఒక రోజులో మీ సూపర్విజన్ క్లాస్కి వస్తాను కదా, అప్పుడు వచ్చినప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఇది అడుగుతాను, గుర్తుంచుకొని అడుగుతాను. దీన్ని నాకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జీరో ప్రాపర్టీ? మరి జీరో ప్రాపర్టీ అంటే ఏంటిది? అంటే ఒక నంబర్ని తీసుకొని 0 తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 0నే వస్తుంది. ఏదైనా ఒక నంబర్ వెన్ 0 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఎనీ నంబర్ we will get 0 only. When 0 is multiplied with any number we will get 0 only.
That is called as what? Zero property of multiplication. Any number is multiplied with 0, we will get 0 only. So that's why 0 is called as what? Zero property of multiplication. Next question, 127th question చూడండి. Write properties of whole numbers. Whole numbers యొక్క ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. The difference between two whole numbers is always a whole number. Whole number అంటే ఏంటిదిరా? హోల్ నెంబర్లను ఏంటి అంటారు? హోల్ నెంబర్స్ అంటే చెప్పండి, 0 అండ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హోల్ నెంబర్స్. వాటి మధ్య మీరు డిఫరెన్స్ కనుక తీసుకుంటే మళ్ళీ హోల్ నెంబరే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అండ్ 6 తీసుకోండి. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2 అనేది ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఇంకొక రెండు నెంబర్స్ తీసుకొని సో ఇటు డిఫరెన్స్ కనుక తీసుకున్నట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ హోల్ నెంబర్స్. ఎప్పుడు కానీ ప్రతిసారి రెండు హోల్ నెంబర్స్ తీసుకొని మనకు డిఫరెన్స్ హోల్ నెంబరే వస్తుందా అంటే ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు అనేది మీరు గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 అండ్ 3 ఉందనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇట్లా తీసుకుంటూ వస్తుంది కదా. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు, మీరు సెర్చ్ చేసి మన టీచర్స్ని అడిగి లేదా మీరు సొంతంగానైనా నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్, ఫర్ ఎనీ టూ హోల్ నెంబర్స్ a, b దేర్ కోఎఫిషియంట్ నీడ్ నాట్ బి ఏ హోల్ నెంబర్. ఏవైనా రెండు హోల్ నెంబర్స్ తీసుకొని మీ ఇష్టమైన రెండు హోల్ నెంబర్స్ తీసుకొని పాసిబుల్ కాని కండిషన్ ఒకదాన్ని డెవలప్ చేయండి. అదేవిధంగా ఫర్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్ అనే దానికి సంబంధించి మీరు చెక్ చేస్తే దిస్ ఈజ్ డు నాట్ హోల్డ్ గుడ్ అండర్ డివిజన్ అని వస్తుంది. సో దీనికి సంబంధించినంతా కూడా ఈ 5 పాయింట్స్కి సంబంధించినవి ఉన్నాయి కదా. ఈ 5 పాయింట్స్కి సంబంధించిన వర్క్ చేసి నాకు కానీ లేదా మన మ్యాథ్స్ టీచర్స్ కానీ చూపించండి. ఓకేనా? ఇది మీ టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు టాలెంట్ని షో చేయాలి. ఓకేనా? మీ టాలెంట్ని షో చేయాలి. ఇవి మీకు ఇట్లాంటి క్వశ్చన్స్కి అన్నింటికి ఆన్సర్స్ వర్క్ చేయగలిగితేనే రేపు పొద్దున మన స్కూల్ NMMSలో మనకు మంచి రిజల్ట్లు చూపెట్టగలుగుతారు. లేకపోతే మనకు రిజల్ట్ చూపెట్టలేరు. సో మీ ప్రయత్నం అంతా మీకు 8th క్లాస్లో ఉండే ఎగ్జామ్, 10th క్లాస్లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లానింగ్ కాబట్టి మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ 128 క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ నెంబర్ 1? వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1? న్యాచురల్ నెంబర్ 1 ఉందనుకోండి, 1కి ప్రీడిసెసర్ ఏంది? 0. మరి 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. 0 అనేది న్యాచురల్ నెంబర్ ఉండదు. ప్రీడిసెసర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1 అడుగుతున్నాడు అంటే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటుందా అని అడుగుతున్నాడు. దీని మీనింగ్ ఏంది? 1 యొక్క ప్రీడిసెసర్ రాయండి, అది డస్ ఇట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. 1 యొక్క ప్రీడిసెసర్ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అందుకే నాట్ పాసిబుల్ అని ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ క్వశ్చన్ 129th క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ 1? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్ ముచ్చట ఏం అడగలేదు. సో 1 యొక్క ప్రీడిసెసర్ రాయమన్నాడు, 1కి ముందు ఉండే నెంబర్ రాయమన్నాడు. 1కి ముందు ఉండే నెంబర్ ఏంటిది? 0. 1కి ముందు ఉండే నెంబర్ ఏంటిదిరా? 0 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మళ్ళీ రిపీట్ అయింది. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ హోల్ నెంబర్ 1? హోల్ నెంబర్ 1 ఉంది కదా, 1 యొక్క ప్రీడిసెసర్ ఏంటిది? 0. ఈ 0 అనేది మళ్ళీ హోల్ నెంబర్స్లో ఉంటుందా? ఎస్. సో ప్రీడిసెసర్ ఆఫ్ 1 ఇన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జిస్ట్, బట్ ప్రీడిసెసర్ ఆఫ్ 1 ఇన్ న్యాచురల్ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే 1 యొక్క ముందు నెంబర్ 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ అవుతుంది. కాబట్టి హోల్ నెంబర్స్లో పాసిబుల్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్స్లో పాసిబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 131 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ నంబర్ 0? సో హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. 0 నుంచి 1, 2, 3లు ఉంటాయి కానీ 0 ముందు ఉంటుందా? ఉండదు. హోల్ నెంబర్స్లో 0 కంటే ముందు నెంబర్ ఏది ఉండదు కాబట్టి నాట్ పాసిబుల్. హోల్ నెంబర్స్ అంటేనే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 0 ముందు ఇంకో నెంబర్ ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి నాట్ పాసిబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ డస్ 3 ఈజ్ డివిజిబుల్ బై 2. 3 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా అంటున్నాడు. డివిజిబుల్ అవుతుందా? సో 3ని 2 తోటి డివిజన్ చేయండి. 2 1 జా 2. 2 వద్ద ఎంత ఉంటుంది? రిమైండర్ 1 ఉన్నది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మీరు 0 పెట్టుకోవచ్చు. 2 5 జా 10. సో ఏమైంది ఇది? ఈ ఏదైతే మనకు 3 అయితే ఏదైతే ఉన్నదో 3 ఏదైతే ఉందో ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తుంది. ఫ్రాక్షన్స్ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా హోల్ నెంబర్ వచ్చే టైపు డివిజిబుల్ కాదు. ఎగ్జాక్ట్ అంటే రిమైండర్ అనేది మనకు వస్తుంది. ఒక రిమైండర్ అనేది వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డస్ 0 ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్? 0 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, బికాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్స్ అయితే 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అనాలి. ఎగ్జాక్ట్గా 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాకుండా రిమైండర్ 1 కనుక వస్తే వాటిని ఆడ్ నెంబర్స్ అనాలి. సో 0ని డివిజిబుల్ చేయండి 2 తోటి. 2 0s 0. సో ఏమైనా రిమైండర్ వచ్చిందా? ఏం రిమైండర్ రాలే కాబట్టి 0 ఏమవుతుంది మనకు? ఈవెన్ నెంబర్ కింద తీసుకోవాలి. ఈవెన్ కింద తీసుకోవాలి. 0 ఈజ్ వాట్? ఈవెన్ అని తీసుకోవాలి. 134. వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్సే, కానీ ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్ ఉన్నది. ప్రైమ్ నెంబర్స్లో ఒక్కటి మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది. అన్ని ఆడ్ నెంబర్సే. ఆ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిదిరా? 2. మనకు ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇందులో మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, అన్ని నెంబర్స్ కూడా ఆడే, కానీ ఇది ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 2. నెక్స్ట్ 135 చూడండి. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్. ఇంతకుముందు ముచ్చట చెప్పినాను చూడండి. 2 తప్ప మిగతా అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఏంటివి? ఆడ్ నెంబర్స్. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మీరు ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అని మీ గ్రూప్ లీడర్ ఆన్సర్ అడగంగానే ఆడ్ నెంబర్స్ అని చెప్పినారు అనుకోండి, అది నేను యాక్సెప్ట్ చేయను. మీరు ఏం చేయాలి? ఎగ్జామ్ ఇక్కడ రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మొత్తం ఏం రాయాలి? ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్ డాష్ ప్రైమ్ నెంబర్స్ రాసి 2 కాకుండా మిగతా ప్రైమ్ నెంబర్స్ని కనుక చూస్తే అన్ని ఆడ్ నెంబర్స్గానే ఉన్నాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ 136 క్వశ్చన్. డస్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడా? కాదు. ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్స్ రాసి ఇవన్నీ ఆడ్ నెంబర్సే, కానీ ఇందులో 2 ఒకటి ఈవెన్ నెంబర్, కాబట్టి 2 కాకుండా మిగతా అన్ని ఆడ్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ కావు. 2 అనేది ప్రైమ్ నెంబరే, కానీ ఇది ఆడ్ కాదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డస్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? కావు. రాయాలి, ఇక్కడ రాయాలి. ఆడ్ నెంబర్స్ రాయండి. 3 5 7 9 11 13 15 17 ఇవి రాసినారు అనుకోండి. ఇందులో 9 తీసుకున్నారనుకోండి. 9 అనేది ఏమవుతుంది? ఇది ఆడ్ నెంబరే, కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? ఇది 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది. మనకు 2 టేబుల్స్లో వస్తే మాత్రమే ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ టేబుల్స్లో ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటుందని ప్రైమ్ నెంబర్ అనడానికి వీల్లేదు. 15 ఉందనుకోండి, ఇది 3 వస్తుంది, ఫస్ట్ 1 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, అంటే మోర్ దాన్ 1 వస్తున్నవి. మోర్ దాన్ 1 వస్తున్నాయి ఫ్యాక్టర్స్, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ కంపోజిట్ నెంబరే అవుతుంది. జస్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి వాట్? ఆడ్ నెంబర్ అని మాత్రం అనొచ్చు. నెక్స్ట్ 138. విచ్ నెంబర్ ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్? పాజిటివ్ లేదా నెగటివ్ కానిది. పాజిటివ్ లేదా నెగటివ్ కానిది ఏంటిది? అది 0. 0 అనేది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ అంటే ఏంటివి? ఆల్ నెగటివ్, పాజిటివ్, 0 ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అంటారు. నెగటివ్ నెంబర్స్ మైనస్ ఇన్ఫినిటివ్ ఇట్లా డాష్ 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 -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 మళ్ళీ అప్ టు ఇన్ఫినిటివ్. దిస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ అన్ని కలిపి కలెక్టివ్గా ఇవన్నిటిని కలిపి ఏమనాలి? ఇంటీజర్స్ అంటారు. ఇలా ఫ్రాక్షన్స్ ఉండవు, ఓన్లీ డైరెక్ట్గా డిజిట్స్ ఉంటాయి, ఓన్లీ నంబర్స్ ఉంటాయి. సో పాజిటివ్,
and what negative, positive, negative along with 0 are called as what integers. ఓన్లీ ఈ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి పాజిటివ్ ఇంటీజర్స్, జీరో కాకుండా ఓన్లీ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి నెగటివ్ ఇంటీజర్స్, నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి ప్లస్ కాకుండా అలాంగ్ జీరో నాన్ నెగటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి నెగటివ్ కాకుండా మిగతా జీరోతోటి కలిపినవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఈ టర్మ్స్ అన్నీ రావాలి, ఇంటీజర్స్ రావాలి, నెక్స్ట్ వన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, పాజిటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇవంటే ఏంటివో అన్నీ కూడా చెప్పగలగాలి, టకాటకా చెప్పగలగాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్ 140. హౌ ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్? ఇంటీజర్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? దేంతో రిప్రజెంట్ చేస్తారు? జెడ్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జెడ్ తోటి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మైనస్ ఇన్ఫినిటివ్. ఇట్లా రాసి -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 ప్లస్ ఇన్ఫినిటివ్. ఇవన్నీ కలిసి మొత్తం ఏమవుతుంది మనకు? ఇంటీజర్స్ అంటారు. ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. ఇక రైట్ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటివిరా? ఆల్ నెగటివ్ అలాంగ్ విత్ జీరో నాన్ పాజిటివ్, ఆల్ పాజిటివ్ అలాంగ్ విత్ జీరో నాన్ నెగటివ్. చూడండి ఇది ఉంది, ఆల్ పాజిటివ్ అలాంగ్ విత్ జీరో ఏమంటారు? నెగటివ్ ఇంటీజర్స్ అని అనడం జరుగుతుంది. ఇంటీజర్స్ కనుక మళ్ళీ ఒకసారి రాద్దాం మనము. ఇంటీజర్స్ అంటే ఇది మైనస్ ఇన్ఫినిటివ్ డాష్ 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 -4 -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 ఇన్ఫినిటివ్. ఇవేంటివి? ఇంటీజర్స్. మనకేమో నాన్ పాజిటివ్ అన్నాడు, పాజిటివ్ కానివి. ఇవి కాకుండా మొత్తం ఏమంటే జీరో అండ్ నెగటివ్. ఆల్ నెగటివ్ అలాంగ్ విత్ జీరో, ఆల్ నెగటివ్ అలాంగ్ విత్ జీరో ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ అంటే ఏందో ఎక్స్పెక్ట్ చేయండి. నాన్ నెగటివ్ అంటే నెగటివ్ తీసేయాలి. తీసేస్తే మనకేమున్నవి? జీరో అండ్ పాజిటివ్. ఆల్ పాజిటివ్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ వాట్? నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 143 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ జెడ్? జెడ్ అంటే ఏంటంటే జహాలన్. జెడ్ అంటే ఏంటిది? జహాలన్, జర్మన్ వర్డ్. జహాలన్ జర్మన్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. నాట్ ఇంపార్టెంట్ బట్ మీకు తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ రేషనల్ నంబర్స్? రేషనల్ నంబర్స్ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. ద నంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ ఇంటీజర్స్. p/q ఆర్ ఇంటీజర్స్. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. p/q ఉండి ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్. p/q ఫామ్లో ఉండాలంటే 3/4 8/5 6/2. 2 అనేది ఇంటీజర్, 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్, వీ కెన్ రైట్ 2/1 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి రేషనల్ నెంబర్ అవ్వడం జరుగుతుంది. p/q నెగటివ్ నెంబర్స్ ఉంటాయా? నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. p/q ఫామ్లో ఉండాలి, కింద ఉన్నది జీరో కావద్దు, గంతే ముచ్చట. రేషనల్ నంబర్ ఇట్ ఈస్ వాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? రేషనల్ నంబర్. ఇదంతా ఇది పెద్దగా కూడా నేర్వాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నా అనుకోండి, p/q అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్ అని ఆన్సర్ చెప్తే సరిపోతుంది. 145. హౌ డు యూ రిప్రజెంట్ రేషనల్ నెంబర్స్? మరి రేషనల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తారా? q తోటి రిప్రజెంట్ చేస్తారు. q తోటి రిప్రజెంట్ చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 146 క్వశ్చన్. ఇన్ రేషనల్ నెంబర్స్ విచ్ నెంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్? రేషనల్ నెంబర్స్ కింద ఏమేమి ఉంటుంది? ఆల్ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, తర్వాత హోల్ నెంబర్స్ వస్తాయి, తర్వాత ఏమొస్తాయి? ఇంటీజర్స్ వస్తాయి, ఇంటీజర్స్ రావడం జరుగుతుంది, ఫ్రాక్షనల్ నెంబర్స్ వస్తాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నంబర్స్ ఇవన్నీ రావడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఏం చేయమన్నాను నేను, ఈ అన్ని నంబర్స్ అన్ని టైప్స్ ఆఫ్ నంబర్స్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్ వేసి ఫస్ట్ చిన్న సర్కిల్ గీసి ఇందులో ఏమొస్తాయి? న్యాచురల్ నెంబర్స్. 0 కలిపితే హోల్ నెంబర్స్ వస్తాయి. ఇట్లా అన్నీ డెవలప్ చేయమని చెప్పినాను. ఓకేనా? అట్లా డెవలప్ చేసి చూపెట్టాలి. 148 క్వశ్చన్ చూడండి. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటివి? నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉందనుకోండి, దీన్ని 1.414 డాష్ 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 ఉంటూనే ఉంటుంది. ఇవి రిపీట్ కావు, టర్మినేట్ కావు. అట్లాంటి వాటిని ఏమనాలి? ఇర్రేషనల్ నంబర్స్ అనాలి. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ విత్
క్యూ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇర్రేషనల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? క్యూ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 150 క్వశ్చన్. వాట్ ఈజ్ రియల్ నంబర్స్? రేషనల్, ఇర్రేషనల్ అన్నీ కలిసి ఉంటే వాటిని ఏమంటారు? రియల్ నెంబర్స్ అంటారు. ఇక రియల్ నెంబర్స్లో ఓన్లీ -i² అండ్ రూట్ ఆఫ్ లేదా ఇమాజినరీ నెంబర్స్ కాకుండా మిగతా అన్ని రియల్ నెంబర్స్ అయితే అని గుర్తుపెట్టుకోండి. ఇమాజినరీ నెంబర్స్ కాకుండా మిగతా అన్ని నెంబర్స్ రియల్ నెంబర్స్ అవుతాయి. సరే, మీకు ఇమాజినరీ కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి ఇట్లనే గుర్తుపెట్టుకోండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ వాట్? రియల్ numbers. Now let we stop.